అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడు జననం, పెరిగే విధానం అన్ని విషయాలు ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. కృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమ తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించడం, అలాగే దేవకీ మాతకు 8వ సంతానంగా 8వ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జమ్నా అనే పదానికి జననం అని అర్థం. అలాగే అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడు పుట్టిన రోజును కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణాష్టమి ఎందుకు జరుపుకోవాలి? పండుగ ప్రాముఖ్యత ఏమిటి? హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఈ విషయంతో పాటు ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని పండితులు చెబుతున్నారు. భక్తులు కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం దహీ హండి అంటే ఉట్టి కొట్టే పండుగ. ఉట్టి కొట్టే వేడుక అనేది శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ యువకుల బృందాలు ఒక పిరమిడ్ను ఏర్పాటు చేసి పెరుగుతూ అంటే దహి నింపిన మట్టి కుండను పగలగొడతారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు. కృష్ణ జననం మరుసటి రోజు భక్తులు ఉట్టుకొట్టే వేడుకలు పండుగగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పువ్వులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షంతలు, ధూప దీపాలతో స్వామివారిని పూజిస్తారు. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన కొన్ని పనులలోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాంద పురాణం చెబుతోంది. ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రల్లో దాన్ని ఉంచి పూజించి అర్ఘ్యమిస్తే సకల కోరికలు తీరుతాయని
భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది. అదేవిధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్లే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టి కొట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధ్య తావీదులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహంను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. శ్రీకృష్ణుడి విశిష్టత: వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడుగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రీకృష్ణుని జన్మ రహస్యం: భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షం చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను
తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, ఆడబిడ్డ పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. ఇదండి శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.